జస్ట్ పీసీ ఓపెన్ చేశాను అనమాట. పైన లైట్ లేకపోతే ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది. స్క్రూస్ అది కనిపించట్లేదని కిందకు వచ్చా. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో టైం వచ్చేసి పొద్దున్న 10 అయింది. పొద్దున్నే వ్లాగింగ్ స్టార్ట్ చేసేసా. లెగిచానండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో లేచి ఇంకా వర్క్స్ ఏమున్నాయని చూస్తే అమ్మ బట్టలు ఉతకాలి అని చెప్పారు. అంటే నా అంతటి వరకు రేపు కాలేజ్ ఉంది కదా. చూసారా, ఫుల్ అయిపోయింది. చాలు, హాఫ్ చాలు. బట్టలు ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఇంత సర్ఫ్ చాలండి. ఇంత. అమ్మ కూడా వచ్చేసారు. ఆఫ్ చేసేసా. ఎక్కువ అయిపోయిందా ఏంటి? అమ్మమ్మ మొత్తం వెళ్ళిపోతున్నాయి. స్విచ్ చేస్తున్నా. పెద్ద మిషన్ కూడా వేయాలి. కరెంట్ లేదా? రావట్లేదు. ఎస్. ఇదే పెట్టలేదు ఇంకా. మమ్మీ ఇడిజా కూడా వస్తుంది, ఏదో ఖజానా వెతుకుతుంది. ఓయ్ బట్టలు ఉతుకుతున్నాయండి గైస్. బట్టలు ఉతకడం అయిపోయింది, ఒక్క జోడి. సో ఉతికేసి పైన ఆరేయడానికి వెళ్ళి ఆరేసి కూడా వచ్చేసాను అనమాట. సో రేపు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మీ జూనియర్స్కి, అంటే మా వివిఐటి జూనియర్స్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి టైమింగ్ షిఫ్ట్ చేశారండి. ప్రీవియస్గా 7 నుంచి 3:55 దాకా కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బస్ నాకు ఇక్కడ 9ంటికి వస్తుంది. సో నాకు కొంచెం కాలేజ్ లేట్గా స్టార్ట్ అవుతుంది. అప్ టు 22 ఈ మంత్ 22 దాకే టైమింగ్ షిఫ్ట్ చేశారనమాట. సో మరి కాలేజ్ ఎలా అడ్జస్ట్ చేస్తారు ఏంటి అనేది రేపు చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే అమ్మకు కూడా తెలీదు, అమ్మకు కూడా ఇప్పుడే చెప్పడం. తినడానికి ఏం లేదా అమ్మ? లిటిల్ హార్ట్స్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫర్దర్ ప్లాన్స్ ఏం లేవు, ఏమైనా ఉంటే చెప్తాను. గైస్ క్లాస్ వింటూ టైం చూస్తే అసలు అర్థమే కాల, 6:16 అయింది. సో మమ్మీ జస్ట్ కిందకి పిలిచారు పాలు వేడి చేయమని. సో మమ్మీకి ఒంట్లో బాగాలేదండి. సో పాలు పొంగేయాలని అంటే వేడి చేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుంది, మళ్ళీ పాడైపోతుందని. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాను, పాలు వేడి చేసి వద్దాం. కిచెన్కి వచ్చేసానండి. మొన్నట్లా అవ్వకుండా చూసుకోవాలి, మొన్న చేశాను కదా అలా అవ్వకుండా చూసుకోవాలి. డిష్ వాషర్ అండి, డిష్ వాషర్ బౌల్ అమ్మకి బాగా వాషర్లో పెట్టేసి ఆన్ చేసి పాలు కోసం చూడాలి. షేక్ మొత్తం అంటే లాస్ట్కి ఉన్నాయి కదా, షేక్ చేసి
మూత రావట్లేదు, స్టక్ అయిపోయింది. ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ తీసాను అనమాట. పాలు వేడి అవుతున్నాయండి, అప్పుడు దాకా మనం ఏమైనా తినేద్దాం. సో గైస్, పాలు వేడైపోయా. సో ఎలాగో సో ఎలాగో డాడీ కోసం పెట్టా కదా, చాయ్ కూడా పెట్టేద్దామని పెట్టేసా. సో ఇది వేసేసిన తర్వాత చాయ్ ప్రిపేర్ చేసి, సో వసీం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కాల్ చేశాడు కొంచెం డ్రాప్ ఇస్తావా అని. సో ఇది ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్దాం. సో గైస్, చాయ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ బండి మీద ఉన్నా, డాడీ బండిది. డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్దాం. దింపేసా ఇంటి దగ్గర. నేను వచ్చే లోపలే సగం దూరం నడుచుకుంటూ వచ్చాడు. మనోడికి తొందర ఎక్కువ అనమాట. సో ఎక్కడికి వెళ్ళారా? అదే ఏమంటారు, మామీని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, అదే పిల్లలు క్రాఫ్ట్ బజార్ తీసుకెళ్ళండి అని గోల్ చేస్తుంటే వెళ్ళాను. ఇంకా బండి లేక వచ్చే ఆదివారం తీసుకెళ్తాలి అని ఇంకా వచ్చేసా. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు ఆడ. చూద్దాం, వచ్చే ఆదివారం తీసుకెళ్దాం. సరేరా, బాయ్ రా. ఇంటికైతే వచ్చేసేవాడిని వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే కోడ్ విత్ హ్యారీ 100 days ఆఫ్ కోర్స్ అనేది, బూట్ క్యాంప్ అనేది నేను చేస్తున్నాను అనమాట. సో అది ఇప్పుడు వచ్చా కదా, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇందాక కూడా చదువుకుంటూ ఉన్నా, సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. గైస్, ఇందాక నుంచి ల్యాప్టాప్లో ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందిలేండి. సో ఇప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక కీ ప్రెస్ చేస్తుంటే పని చేయట్లేదు. వీడియో అది క్లాస్ వింటుంటే వీడియో ఒక్క దగ్గరే స్టక్ అయ్యి బఫర్ అవుతుంది. సో క్లాస్ వింటుంటే ఈ బటన్ ఏమో ప్రెస్ అయిపోయి అక్కడే బఫర్ అయిపోతుంది. సో ఎక్స్టర్నల్ ల్యాప్టాప్ ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడుతున్నా కూడా ఇది ప్రాబ్లం ఇలానే షో చేస్తుంది. సో వన్స్ ఇది కీబోర్డ్ తీసి క్లీన్ చేయాలి. సో ఎన్ని కష్టాలు. కన్సిస్టెంట్గా ఒక పని చేద్దామంటే ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంది. సో ఏం చేయలేం. ఫస్ట్ ఇది తీసి దాని తర్వాత ప్రాబ్లం ఏంటో చూద్దాం. గైస్, జస్ట్ పీసీ ఓపెన్ చేశాను అనమాట. పైన లైట్ లేకపోతే ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది. స్క్రూస్ అది కనిపించట్లేదని కిందకు వచ్చా. బ్యాటరీ హెల్త్ దిగిపోయిందిలేండి. అరౌండ్ 75కి వచ్చింది ఈ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ హెల్త్. కూలింగ్ ఫ్యాన్ కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయదు. సో ప్రజెంట్ అయితే కీబోర్డ్ చూడాలి. కీబోర్డ్ కీస్ ఎక్కడున్నాయో ఒకసారి వెతికి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి స్టార్ట్ చేసి మళ్ళీ చూడాలన్నమాట. ఇందాక నుంచి కీబోర్డ్ స్క్రూస్ ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. సో ఫైనలీ దొరికాయి. యూట్యూబ్లో చూస్తే ఆ స్క్రూస్ కనిపించాయి. చూసారా, KB అని కనిపిస్తుంది. సో అదే కీబోర్డ్ యొక్క స్క్రూస్ అనమాట. సో ఫైనలీ ల్యాప్టాప్ అయితే రిపేర్ చేశానండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా 3 కూడా ప్రెస్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏమైందో చెప్తాను ఒకసారి. సో ఫస్ట్ చెక్ చేసుకుందాం. 3 అయితే ప్రెస్ చేస్తుంటేనే ప్రెస్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రెస్ అవ్వట్లేదు. అండ్ M పనిచేసేది కాదు, కానీ ఇప్పుడు M కూడా పనిచేస్తుంది. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇంతకుముందు ఈ ల్యాప్టాప్ అనేది రిపేర్ అయిందండి. అప్పుడు కూడా కీబోర్డ్ ప్రాబ్లమే. సో సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే కీబోర్డ్ మార్చాలి అన్నారు. సరే మారుద్దామని మార్చామన్నమాట. సో ఆయన ఏం చేశారంటే, కీబోర్డ్ మార్చి దానికి ప్రెస్ చేయలేదండి. లైక్ ఫిట్టింగ్ సరిగ్గా చేయలేదు. దానివల్ల కీస్ ప్రెస్ అయిపోయి మధ్యలో వచ్చేది, కానీ అప్పుడప్పుడు వచ్చేది. అంటే కీస్ ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోవడం, అలా ఆ ప్రాబ్లం వచ్చేది. సో సరేలే, పాడైపోయింది కీబోర్డ్, ల్యాప్టాపే పాడైపోయింది అనుకున్నా. సో ఇప్పుడు తీసి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. కీబోర్డ్ మొత్తం తీసి మళ్ళీ ఫిట్ చేసా కరెక్ట్గా. ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిందండి. అండ్ ఈ M కూడా మధ్యలో పేపర్ పెట్టి, దీని మధ్యలో అంటే కీ మధ్యలో పేపర్ పెట్టి
ప్రెస్ చేస్తుంటే అప్పుడు వస్తుంది. అండ్ ఈ లైన్ ఉంది కదా, లైక్ ఈ లైన్ మొత్తం. సో కీబోర్డ్ పైకి వచ్చి ఉండేది, ఇంతకుముందు పైకి వచ్చి ఉండేది. సో ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసి మొత్తం సెట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఫైనలీ ల్యాప్టాప్ ఈజ్ వర్కింగ్. ఇంకా రేపు కాలేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, హాలిడేస్ ఈజ్ ఓవర్. అండ్ రేపు 10కి కాలేజ్ అనమాట. బస్ ఇక్కడ 9కి వస్తుంది. మన జూనియర్స్కి ఎగ్జామ్ కాబట్టి సో మీకు ఆల్ ద బెస్ట్ అండి. సో ఎవరెవరైతే మా జూనియర్స్ ఎగ్జామ్ రాస్తున్నారో, సో ఇది మీ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇంకా రేపు మళ్ళీ రొటీన్ లైఫ్, కాకపోతే ల్యాప్టాప్ రిపేర్ అయింది ఫస్ట్. ఇది చాలా రిలీఫ్గా ఉంది. సో ఇదే అనమాట నా మెయిన్ టూల్. కాలేజ్కైనా ఇంట్లో అయినా వాడేది ఇదే లేకపోతే అసలు ఫుల్ హెడ్ఏక్ అనమాట. సో ఫైనల్లీ ఇట్స్ ఓవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.